ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారమే కొనసాగుతోందని పేర్కొన్నారు. డీఎస్సీ అంశంపై చర్చకు వైసీపీ సిద్ధంగా ఉంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చి చర్చించాలని ఆయన సవాల్ చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలని అన్నారు. అలాగే వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో నిజమైన డీఎస్సీ అభ్యర్థులు లేరని కూన రవికుమార్ ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై రాజకీయాలు చేయకుండా అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెయ్యలేనటువంటి పనిని 2019 ఎన్నికల ముందు అనేక ప్రగల్భాలు అంటే ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ని రద్దు చేస్తా, డిఎస్సి నిర్వహిస్తా, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం జూన్ 12వ తారీఖు నాడు 2024 జూన్ 12వ తారీఖు నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజునాడు మొట్టమొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొట్టమొదటి సంతకం డిఎస్సి నిర్వహణ అంటే ఉపాధ్యాయ ఉద్యోగాలు తీయాలనేటటువంటిది మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి కార్యక్రమం. అయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ఫైలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో 16,547 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాడు. కాబట్టి అది చూసి తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి కుటుంబాలను వదిలి అప్పటికి 2-3 సంవత్సరాల నుంచి చదువుకుని డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఉద్యోగాలు తీస్తాయి, మేము ఉద్యోగాలు ఎలాగైనా సాధించాలని ఒక పట్టుదలతో సాధించినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించినటువంటి 16,547 మంది ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి చదువు లేదు కాబట్టి సంస్కారం అంతకన్నా లేదు. జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ అనేటటువంటి ఆ పదార్థాలు కూడా ఆయన డిఎన్ఏలోనే లేవు. అది ఆయన నైజం. దానికి భగవంతుడు ఇచ్చినటువంటి డిఎన్ఏ ఆయనకి ప్రత్యేకంగా ఇచ్చాడు. ఎవరైనా సరే ఒక అబద్ధం చెప్పాలంటే సిగ్గుపడతాం. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడాలంటే సిగ్గుతో తలవంచుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డికి అవేమీ ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బ్రతుకంతా అబద్ధాల బ్రతుకు. అబద్ధం ఆడటమే అంటే ఆడిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంతవరకైనా ఒక నిజాన్ని అబద్ధం చేయడం కోసం ఎన్నో వాటికి కుట్రలు చేస్తూ ఉంటాడు. ఒక నిజాన్ని సపోజ్ వాళ్ళ బాబాయిని గొడ్డలతో నరికి చంపితే గొడ్డలే కాదు గుండెపోటుతో చనిపోయాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. సాక్షి ఛానల్లో ఉదయం 5:30 గంటల నుంచి ఒక తప్పుడు కొట్టాడు. సాక్షి పేపర్లో
ఇది గొడ్డల పోటు కాదు, ఇది గుండెపోటు అని చెప్పి రాతలు రాశారు. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కుల్ని అడ్డం పెట్టుకుని ఒక దొంగ పేపరు, ఒక అవినీతి పేపర్ని, ఒక అవినీతి ఛానల్ పెట్టి ఒక అబద్ధాన్ని, ఒక నిజాన్ని అబద్ధం చేయడం, లేదా ఒక డిఎస్సి లాంటి 16,547 మందికి ఉద్యోగాలు కల్పన చేసినటువంటి ఒక మెగా డిఎస్సిని, ఒక నిజాన్ని అబద్ధం చేయడం కోసం అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడడం, దానికి ధర్నాలని మాట్లాడడం. నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి, చూశాను నేను ఈ 2-3 రోజులు లోకేష్ బాబు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? 16,547 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడని రాజీనామా చేయాలా? లేదు, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేటు పాఠశాలను వదిలి ప్రభుత్వ పాఠశాలలోకి చేర్చే సంఖ్య పెరిగింది, దానికి రాజీనామా చేయాలా? లేదు, పిల్లలకి నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని సన్నబియ్యం అందిస్తున్నందుకు రాజీనామా చేయాలా? లేదు, నువ్వు బాకీలు పెట్టినటువంటి, బాకీ పెట్టి వెళ్ళిపోయినటువంటి చిక్కీలు, చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలు కూడా 680 కోట్లు నువ్వు బాకీ పెట్టిపోతే ఆ బాకీ తీర్చినందుకు లోకేష్ బాబు రాజీనామా చేయాలా? ఈరోజు నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని అందించినటువంటి కారణంగా లోకేష్ బాబు రాజీనామా చేయాలా? మెగా పేరెంట్స్ డేను నిర్వహించి తల్లిదండ్రుల్లో ఒక ఆత్మస్థైర్యం, పిల్లవాడిలో ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటినందుక ఈరోజు లోకేష్ బాబు రాజీనామా చేయాలి. దేనికి రాజీనామా చేయాలి? అసలు నువ్వు రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ మై డిమాండ్. నీకు శాసనసభ్యుడిగా కూడా ఉండే అర్హత నీకు లేదు. నీకు దమ్ముంటే, నీదొక రాజకీయ పార్టీ అని చెప్పి నువ్వు విశ్వసిస్తే, ఎందుకంటే నువ్వు అది కొనుక్కున్నటువంటి పార్టీ, ఆ పార్టీ నీది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది నీది కాదు, ఎవరో పెట్టాడు పార్టీ, ఆ పార్టీ ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి పార్టీ. అంటే కొన్ని దగ్గర మనం చూస్తుంటాం, కంపెనీలు వారు పెడతారు, ఆ కంపెనీలను అమ్మేస్తారు, వేరేవాడు కొనుక్కుంటాడు. అట్లాగే నువ్వు ఒక రాజకీయ పార్టీని కొనుక్కున్నావు. కొనుక్కుని శాశ్వత అధ్యక్షుడు ఒక నిరంకుశంగా, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, ఒక నిరంకుశంగా నువ్వు శాశ్వత అధ్యక్షుడని ప్రకటించుకున్నటువంటి నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు మళ్లించడమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను, నీకు డిమాండ్ చేస్తా ఉన్నాను, నువ్వు ముందు రాజీనామా చేయి. లేదు, నువ్వు రాజీనామా చేయవా? రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. నీకున్న నీ 11 మంది శాసనసభ్యులు తీసుకుని నీకు దమ్ముంటే, నువ్వు ప్రజాస్వామ్యానికి విలువలిస్తే, చట్టసభలకి గౌరవిస్తే, నీ 11 మంది శాసనసభ్యులు తీసుకుని నువ్వు అసెంబ్లీకి రా. అసెంబ్లీలో చర్చిద్దాం. ఒక రోజు కాకపోతే 2 రోజులు చర్చిద్దాం, 2 రోజులు కాకపోతే 3 రోజులు చర్చిద్దాం. ఈ రోజు అసెంబ్లీని గవర్నర్ గారు 4 రోజుల పాటు ఏర్పాటు చేశారు. అవసరమైతే చర్చను కొనసాగించే విధంగా పొడిగిద్దాం. ప్రభుత్వం నీపైన, నీ పార్టీ వాళ్ళు సాగిస్తున్న అరాచకాలపైన, మీ జగన్జీ చేస్తున్నటువంటి దుష్టాంతాలపైన ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి. ఇక్కడ జంజీ లేరు, జగన్జీ మాత్రమే ఉన్నారు, జగన్ అండ్ గంజాయి బ్యాచ్ మాత్రమే ఉన్నారు. దీన్ని నేను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దాష్టికమైన పనులు, రిలే నిరాహార దీక్షలు అంటే ఎవడండి? నేను కూడా చూశాను ఆందోళన వలసలో రిలే నిరాహార దీక్ష. ఎవడండి? గంజాయి బ్యాచ్ గల అందులో ఎవరైనా డిఎస్సి రాసినటువంటి ఒక అభ్యర్థి అయినా ఉన్నాడా? ఒక్క అభ్యర్థి. గంజాయి తాగి ఒళ్ళు పూనక వెక్కి, మందు తాగి తప్ప తాగి తూలుతున్నటువంటి వాళ్ళందరూ మీరు టెంటుల్లో కూర్చుంటే
ఈరోజు ప్రజలే ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నడుము కట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ జగన్మోహన్ రెడ్డికి నీకు ఇంకా ధైర్యం ఉంటే, నువ్వు చెప్పిన మాట నిజమని నువ్వు భావిస్తే, నీలో ఎక్కడైనా కొన్ని పదార్థాలు మనిషికి ఉండాల్సిన విలువలపై ఉండాల్సిన పదార్థాలు నీ బాడీలో, నీ రక్తంలో ఎక్కడైనా ఉంటే, ఒక బిందువైనా ఉంటే శాసనసభకు రండి. నీ 11 మంది సభ్యులతో రండి. శాసనసభలో నువ్వు లేవనెత్తిన అంశాన్ని తప్పనిసరిగా చర్చిద్దాం. ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి శాసనసభ సాక్షిగా వాస్తవాలేంటో ఇప్పటికే మా అధికారులందరూ తెలియజేశారు. నువ్వు చెప్పిన అభియోగాలన్నిటికీ వివరాలు ఇచ్చారు. నీ దగ్గర ఏమీ లేదు. ఇంకా నువ్వు అడిగితే శాసనసభ రికార్డుల్లో ఉంటుంది. ఒకవేళ మా ప్రభుత్వంలో జరిగిన పొరపాటు ఏదైనా ఉంటే నువ్వు చర్చిస్తే శాసనసభ రికార్డుల్లో శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు శాసనసభకు రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.